హలో గాయ్స్, వెల్కమ్ టు ఆశా హార్ట్ఫెల్ట్ లైఫ్. ఈరోజు మీ ముందుకి ఒక చిన్న స్టోరీ తీసుకొచ్చేసాను. ఆ స్టోరీ వినేదానికంటే ముందు ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ స్టోరీ ఎవరిని ఉద్దేశించి చెప్పేది కాదు, ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీ. ఓకే, ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదాం. మాదొక చిన్న గ్రామం. నా పేరు దీప్తి. ఎప్పుడు అందరితో నవ్వుతూ మాట్లాడేదాన్ని, కానీ నా మనసులో ఒక పెద్ద బాధ ఉండేది. చిన్నప్పుడే మా మమ్మీ చనిపోయింది. ఆ రోజు నుంచి నా ప్రపంచమే మారిపోయింది. నాన్న ఉన్నాడు, కానీ ప్రేమగా మాట్లాడే సమయం ఆయనకు ఉండేది కాదు. ఇంట్లో అందరినీ చూసుకునేది నేనే. నా బాధ మాత్రం ఎప్పుడూ ఎవరికీ చెప్పుకోలేదు. రాత్రిళ్ళందరూ నిద్రపోయాక నేను ఒక్కదాన్నే బయట కూర్చొని ఆకాశాన్ని చూసేదాన్ని, ఎందుకంటే మా అమ్మని చాలా మిస్ అయ్యేదాన్ని. ఒకరోజు డైరీలో ఒక విషయం రాసుకున్నాను. నాకు పెద్దగా ఏమీ అవసరం లేదు, ఒక్కసారి అయినా ఎవరైనా నన్ను ప్రేమగా హత్తుకుని నువ్వు అలసిపోయావు కదా అని అడిగితే చాలు. ఆ డైరీ ఎవరూ చూడలేదు, కానీ ఒకరోజు నాకు చాలా జ్వరం వచ్చి పడిపోయాను. నన్ను హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. 5 మినిట్స్ తర్వాత డాక్టర్ బయటకు వచ్చి, ఆమె ఎక్కువ రోజులు లేవు, చనిపోతుంది అని అన్నాడు. ఆ మాట విన్నాక మా నాన్న మొదటిసారిగా గట్టిగా ఏడ్చాడు. ఎందుకంటే తన కూతురు ఎంత ఒంటరిగా బాధపడిందో ఆయనకి అప్పుడే అర్థమైంది. ఆ రాత్రి నన్ను మా నాన్న చేయి పట్టుకొని అడిగాడు, ఏమనో తెలుసా, నీ చివరి కోరిక ఏంటమ్మా అని. నాకు నవ్వొచ్చింది, కానీ నేను ఒకటి చెప్పా, నాన్న, ఈరోజు మీరు నా పక్కన ఉన్నారు కదా, ఇదే నాకు చాలు అని చెప్పి కన్ను మూసాను అనగానే నన్ను దయ్యం అనుకునేరు. కాదు, స్టోరీ కంప్లీట్ అయింది. ఆ అమ్మాయి చెప్పినట్టు చెప్తే ఫీల్ ఉంటుందని అలా చెప్పాను. అండ్ ఈ స్టోరీలో నీతేంటో మీకు తెలుసా, మనుషులకు డబ్బు, బహుమతులు, పెద్ద పెద్ద మాటలు కంటే ప్రేమగా పలకరించే ఒక్క మనసు చాలా విలువైనది. మనతో ఉన్న వాళ్ళ బాధను ఆలస్యంగా అర్థం చేసుకుంటే కొన్నిసార్లు వాళ్ళను శాశ్వతంగా కోల్పోతాం. అందుకే మన వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలి, వాళ్ళ మనసును అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఒంటరిగా బాధపడుతున్న ప్రతి మనిషికి ఒక ప్రేమైన మాటే పెద్ద ధైర్యం. స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ మాత్రం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ కూడా. నెక్స్ట్ స్టోరీ కావాలంటే కామెంట్ చేసి చెప్పండి. ఓకే గాయ్స్, ఉంటాను, బాయ్.